సూపర్ స్టార్ కృష్ణ ఫైట్స్ని చాలా బాగా చేస్తారు. క్లైమాక్స్ని అదరగొట్టేస్తారు. ఇది నేనన్న మాట కాదు. ఆ రోజుల్లో ఈ రోజు ప్రేక్షకులు అనేటువంటి మాట. ఇలా చాలా సినిమాలు నిరూపించారు కూడా. హాలీవుడ్ సినిమాల్లో హాలీవుడ్ నటులు క్లైమాక్స్ని కష్టపడి చేస్తారు, కానీ సూపర్ స్టార్ ఇష్టపడి చేస్తారు. దాన్ని మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు కూడా. సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఘరానా దొంగ ఈ సినిమా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది యాక్చువల్గా మీకు బ్రూస్లీ సినిమా కనుక చూస్తే ఎంటర్ ద డ్రాగన్ అని చెప్పి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అందులో మిర్రర్ ఎఫెక్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఫైట్ సీక్వెన్స్లో అది ఆ రోజుల్లో ఒక అద్భుతం. కానీ మక్కికి మక్కి అని చెప్పలేం, కానీ మన తెలుగు నేటివిటీకి కె రాఘవేంద్రరావు దాన్ని మార్చి ఘరానా దొంగలో ప్రవేశపెట్టారు. రావు గోపాలరావు డబ్బును తీసుకోవడానికి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ మిర్రర్ సీన్ అనేది వస్తుంది. కృష్ణ ఇందులో కనపడతారనమాట. అందులో అసలు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ మిర్రర్ నుంచి వస్తుంటాడో ఏ మిర్రర్లోకి వెళ్తుంటాడో ఎవరికి అర్థం కాదు. రివాల్వర్ పెట్టి పేల్చినా కూడా ఎక్కడా కూడా ఏమీ కనపడదు. అలాంటి సీన్స్ ఇందులో కనపడతాయి. అతను చేసేటువంటి ఫైట్స్ ఘరానా దొంగకే ఒక హైలైట్గా నిలుస్తుంది. ఈ క్లైమాక్స్ సీన్ చూసి ఆ రోజు తెలుగు ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యం పొందారు. యాక్చువల్గా బ్రూస్లీ ఈ సినిమా చేస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణ మాత్రం చాలా ఈజీగా తెలుగులో చేసి మన తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇందులో మోహన్ బాబుతో చేసినటువంటి ఒక ఫైట్ ఉంటుంది. అది కట్టర్ నైఫ్ ఫైట్ అనమాట. ఈ కట్టర్ నైఫ్ ఫైట్ కూడా హాంకాంగ్ సినిమా మూవీస్లో ఈ ఫైట్ సీన్స్నే ఇందులో కూడా అడాప్ట్ చేశారు. ఇది మక్కికి మక్కి అని చెప్పలేం, కానీ కొంత ఇన్స్పిరేషన్ ఉంది. ఈ ఇన్స్పిరేషన్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. అందులో నో డౌట్. కృష్ణ ఎంత ఈజీగా చేశారో మోహన్ బాబు కూడా అంత ఈజీగా చేశారు. ఇద్దరు కూడా చేసినటువంటి ఈ ఫైటు ఈ సినిమాకి ఒక హైలైట్ అని కూడా చెప్పక తప్పదు. సో ఘరానా దొంగ సినిమా ఈ రెండు ఫైట్స్ చూసిన వాళ్ళకి మనసు చాలా ఆహ్లాదంగా ఉండిపోతుంది. అబ్బా, కృష్ణ ఎంత బాగా చేశారు, సూపర్ స్టార్ అని చెప్పేసి అనుకోకుండా ఉండలేరు. అలాగే మీకు ఇంకొక మంచి సినిమా ఏంటంటే, అసలు ఆయన సినిమాల్లో ఇది బాగా గుర్తుంచుకోదగిన సినిమా అవే కళ్ళు సినిమా. ఒక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళని వరుసపెట్టి హత్యలు చేస్తూ ఉంటే వాళ్ళని కాపాడటం కోసం ఒక సిబిఐ ఆఫీసర్ లాంటి వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసరు అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నంలో అతను ఆ వ్యక్తి కళ్ళును మాత్రమే చూస్తాడు. అది ఒక్కటే అతనికి ఐడెంటిఫికేషను. అది కూడా మఫ్లర్ చుట్టే మాత్రమే పసిగట్టగలడు. లాస్ట్ క్లైమాక్స్లో మఫ్లర్ పెట్టి చూసేటువంటి సన్నివేశాల్లో ఆ హంతకుడిని గుర్తిస్తాడు. ఆ హంతకుడిని పట్టుకునేటువంటి ప్రయత్నం ఆ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఆ సినిమాకే కాదండి, కెరీర్ మొత్తంలో కూడా ఇది గుర్తుంచుకోదగినటువంటి క్యారెక్టరు, గుర్తుంచుకోదగినటువంటి సినిమా. త్రిలోక్ చంద్రన్ అని చెప్పేసి ఆ సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు. తర్వాత ముత్తైదువ అనేటువంటి ఒక సినిమా కూడా ఆయన చేశారనుకోండి. ఆ విధంగా మీకు గూడ్చారి 116లో రాజనాల ఫ్లైట్లో పారిపోతున్నప్పుడు ఎదురుగుండా వచ్చి జీప్తో డాష్ ఇచ్చేటువంటి సందర్భం కూడా ఆ సినిమాకి ఒక హైలైట్గానే చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే, కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి మామ అల్లుళ్ళ సవాల్. ఇది 1980వ దశకంలో ఒక క్లైమాక్స్కి ఒక థ్రిల్ కలిగించేటువంటి అంశం. అందులో ఏంటంటే, శ్రీదేవి ఒక ప్రెగ్నెంట్. ప్రభాకర్ రెడ్డి జమున్ని శ్రీదేవిని కిడ్నాప్ చేసి వాళ్ళని బంధించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకొని ఒక గుహలో దాక్కున్నప్పుడు అక్కడ డెలివరీ అయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడ శ్రీదేవి నొప్పులు పడుతుంటే ఎక్కడ వాయిస్ బయటికి రాకుండా నోరు నొక్కేస్తారు, వాళ్ళ జమున వాళ్ళు బయటికి రాకుండా. కానీ అక్కడ ప్రభాకర్ రెడ్డి ఒక మాట అంటాడు, ఆ అమ్మాయి నోరైతే నొక్కారు కానీ పుట్టే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నోరు నొక్కలేరు కదా అంటాడు. అది నిజంగా ఆ సీను చాలా హైలైట్. అందులో కృష్ణ చేసే అంటే ఆ క్లైమాక్స్ ఫైటు, ఆ తర్వాత సత్యనారాయణ అందులో పాల్గొనే సన్నివేశాలు ఆ సినిమాకి ఒక థ్రిల్ కలిగిస్తారు. అంటే ఈ రోజుల్లో ప్రేక్షకులకి అవేంటిలే అని అనుకోవచ్చు, కానీ ఆ రోజుల్లో కృష్ణ ఏ సినిమా చేసినా కూడా హెలికాప్టర్ వాడటం, లేకపోతే బోట్ చేజింగ్లు చేయటం,
లేకపోతే కొండలు కోనల్లో చేజింగులు, ఫైట్స్, లేకపోతే కొత్త రకాలైనటువంటి అడాప్షన్ చేసేటువంటి దృశ్యాలు, అలాగే కొత్త రకాలైనటువంటి ఫైట్స్, అలాగే ఫిరంగులతో సన్నివేశాలు, తుపాకులతో కాల్పులు, ఇవన్నీ కూడా ఆయన చాలా కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు. తెలుగు సినిమాని కొత్త రకాలుగా కొత్త పుంతలు తొక్కిచ్చేవాళ్ళు, ప్రేక్షకులకి థ్రిల్ కలిగించేవాళ్ళు. తెలుగు సినిమా హీరో అందరంత స్థాయికి తీసుకెళ్ళి ఈవెన్ హిందీ హీరోస్ కూడా తెలుగులో ఇంత బాగా చేస్తారా అనుకునేటువంటి పరిస్థితి కల్పించారు. ఇది నిజమండి. ఆ రోజు హిందీ హీరోస్ చాలామంది తెలుగు సినిమాలు చూసి సౌత్లో తెలుగులో ఇంత బాగా చేస్తారా అని చెప్పేసి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎంజి రామచంద్రన్ అయితే కృష్ణ సినిమాల్ని తప్పకుండా చూసేవారు. అతను ఎలా ఫైట్స్ చేస్తాడు ఏంటని చాలా ఇంట్రెస్టింగ్గా సత్య స్టూడియోలో ప్రివ్యూ వేసుకొని చూసేవాళ్ళట. కాబట్టి ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సూపర్ స్టార్, నిజంగా సూపర్ స్టార్. అతను చేసినటువంటి సినిమాలు కానీ లేకపోతే క్లైమాక్స్లు కానీ, ముఖ్యంగా క్లైమాక్స్లు చాలా అద్భుతం. అలాంటివి ఎప్పటికీ కూడా యూత్కి మనసులోనూ, యూత్కే కాదు ఆ రోజు అభిమానులు కూడా చిరస్థాయిగా ఉండిపోతాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి అనేక రకాల ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ మీకు ప్రసారం చేస్తున్నాము. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.